అలా ఆయన జీన్స్ టీషర్ట్తో స్టార్ అయిన రివల్యూషన్ సెన్సేషన్ ఇప్పటి వరకు 22 ఏళ్లుగా అన్నేళ్లయ్యాయా కొనసాగుతూనే ఉంది. తెలుగు సినిమా టాలీవుడ్ అంట. ఛీ ఛీ అదేం మాట కి అంతర్జాతీయ ప్రమాణాలు నేర్పి టాలీవుడ్కెళ్లి వాళ్ల బద్ధకాన్ని బద్దలు కొట్టాడు. హాలీవుడ్కి కూడా వెళ్ళాలి, వెళితే అసూయతో కుళ్ళుతాం, కానీ ఎవరికీ తెలీకుండా గర్వపడతాం. బంజారా హిల్స్లో ఇదివరకు ఉండే రాళ్లలాగా పైకి కనిపిస్తాడు కానీ లోపల అసలు మనిషి ఉన్నాడు. కొన్ని అనుభవాలు. శివ సినిమా స్టార్ట్ అవకముందు రాముగారు కీరవాణికి మాటిచ్చారు తన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుంటానని ప్రామిస్ చేశాడు. వీళ్ళిద్దరికీ రావుగారిల్లు కలెక్టర్ గారి అబ్బాయి సినిమాలప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి దగ్గర పరిచయం. ఆ 2 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా యాక్ట్ చేశాడియన. కానీ కొన్ని కారణాల వలన ఇళయరాజా గారిని ద మ్యూజిక్ జీనియస్ తీసుకోవలసి వచ్చినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని ఎమోషనల్ అయి ఫీల్ అయిన దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. మాట అంటే ఏంటో అప్పుడే తెలిసింది. తర్వాత క్షణక్షణం తో ఆ మాటని నిలబెట్టుకున్నాడు. అలాగే రావుగారిల్లుకి తన పైనకు డైరెక్టర్గా పనిచేస్తున్న శివ నాగేశ్వరరావు గారికి ఈయనే మద్రాసు రోడ్లమీద తిరుగుతున్న నన్ను రాముగారి దగ్గర శివ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేసింది. నేను డైరెక్టర్ని అయితే మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టి సినిమా తీస్తానని చెప్పి. వినడానికి చాలా సిల్లీగా ఉంది కదూ. దానికోసమే తన మనీతోనే మనీ తీసి ఇండియాలోనే ఒక డైరెక్టర్ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ని డైరెక్టర్ చేయడమనే ఓ కొత్త విప్లవాత్మక దుష్ట సంప్రదాయం మొదలుపెట్టాడు. చాలా మందికి రాముకి కళ్ళు నెత్తి మీదకొచ్చాయన్నా సరే వినకుండా గాయం. ఈ సినిమాలో జగపతి కాకుండా వేరే పెద్ద హీరోతో అయితేనే తీస్తాను అని ప్రొడ్యూసర్ అంటే అప్పటికి రాత్రి అంతం ఫ్లాప్ అయి రాము అయిపోయాడు అనుకుంటున్న రోజులవి. జగపతి అయితేనే గాయం అని చెప్పి మరీ తీశాడు ఆ సినిమాని. అప్పటికి జగపతి వాయిస్ బాగోలేదని అతని సినిమాకి డబ్బింగ్ ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పించేవారు. హా 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 రాముగారు ఫస్ట్ టైం జగపతితోనే డబ్బింగ్ చెప్పించారు. ఇలాంటి క్రియేటివ్ సాహసాలు ఎన్నో, ఇలాంటి హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్స్ ఎన్నెన్నో. యాక్టర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్స్, పబ్లిసిటీ డిజైనర్స్ ఇలా కొన్ని వందల మందిని హిందీలో కూడా విసిరేశాడు జనం మీదకి. అందులో నేను కూడా ఒకడిని. మనీ రష్ చూసి పక్కకు తీసుకొచ్చి అప్రిసియేషన్ ఇచ్చిన కౌగిలింత ఇచ్చిన కిక్ నేను 2 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా రాలేదు. అలాగే గులాబీ బైక్ సాంగ్ చూసి మళ్లీ చూసి హైదరాబాద్లో అందరికీ చూపించి నన్ను పరిచయం చేయడం నేను ఎప్పటికీ మరిచిపోలేని మళ్లీ దొరకబుచ్చుకోలేని కోకేన్ లైన్. ఫైనల్గా రాముగారిని చూసినప్పుడల్లా మా రాజమండ్రి గోదావరికి అప్పుడప్పుడు వచ్చే వరద గుర్తొస్తుంది. నిండుగా పరవళ్లు తొక్కుతూ భయపెడుతూ రకరకాల ఎక్స్పీరియన్స్లు ఇస్తూ వచ్చి వెళ్ళిపోయే వరదలాంటి వాడు రాముగారు. మా గోదారి వరద చూడ్డానికి చాలా బావుంటుంది. అక్కడ ఉండటానికి ఇబ్బంది పెడుతుంది. వెళ్లాలనుకున్నా వెళ్లనివ్వదు. అన్నిటినీ ముంచేస్తుంది, పగలగొట్టేస్తుంది. వెళ్ళిపోతూ బంగారం లాంటి ఒండ్రు మట్టిని వదులుతుంది. ఆ తర్వాత ఆ మట్టిలో పంటలు బాగా పండుతాయి. అలా రాముగారు కూడా కలిసినప్పుడు ముంచేస్తాడు. తర్వాత తెలుస్తుంది ఎంత ఇచ్చి వెళ్లాడనేది. అది వరద గోదారి లాంటి రాము గారు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ వాటెవర్ యూ డిడ్ టు మీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ యూ. ఐ లవ్ యూ సర్.